ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. దొరవారి సత్రం మండలం నేలబల్లి అటవీ ప్రాంతంలో 8 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. బాలికను దుండగుడు దారుణంగా హత్య చేశాడు. బాలికను రైస్ మిల్లులో పనిచేస్తున్న వంట మాస్టర్ కుమార్తెగా గుర్తించారు. సంఘటనా స్థలంలో బిస్కెట్, మద్యం, వాటర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని రైస్ మిల్లులో కూలీగా గుర్తించారు. అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నా చేశాడు మామ చేరని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. దొరవారి సత్రం మండలం నేలవల్లి అటవీ ప్రాంతంలో 8 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. బాలికను దుండగుడు దారుణంగా హత్య చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. దొరవారి సత్రం మండలం నేలపల్లి అటవీ ప్రాంతంలో 8 ఏళ్ల బాలికని దారుణంగా హత్య చేసిన దుండగులుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు నెలవల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో రైస్ మిల్ లో పనిచేస్తున్న బీహార్ కు చెందిన వంట మాస్టర్ కుమార్తెగా గుర్తించడం జరిగింది. సంఘటన స్థలంలో ఇప్పటికే పోలీసులు అక్కడ కూంబింగ్ చేశారు. బిస్కెట్లు, మద్యం, వాటర్ బాటిల్ కూడా లభ్యమైనట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా సంఘటన స్థలాన్ని పరిశీలించినటువంటి పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఉదయం పాప బయటకు వచ్చే సమయంలో అదే రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి కూలీగా ఉన్నటువంటి మరో 18 సంవత్సరాల యువకుడు ఆ పాపను తీసుకువచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సీసీ కెమెరాల్లో బీహార్ కు చెందిన నిందితుడిగా గుర్తించడం జరిగింది. రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తున్న ఈ నిందితుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటాడనేది అనుమానంగా ఇది పోలీసులు పరిగణలో తీసుకుంటున్నారు. ఇప్పటికే నిందితుడి కోసం కూడా పోలీసులు 3-4 సంబంధించినటువంటి టీములుగా కూడా దర్యాప్తు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు తమిళనాడుకు సంబంధించినటువంటి ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో, అదేవిధంగా ఇటు విజయవాడకు వెళ్తున్నటువంటి చెక్ పోస్టులు, రైల్వే కానీ అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లు సైతం కూడా పోలీసులు ముమ్మరంగా కూడా నిందితుడి కోసం వెతుకులాటైతే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 8 ఏళ్ల చిన్నారిపై ప్రస్తుతం ఒక అనుమానాస్పద మృతి కేసు అయితే నమోదు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో బయటకు తీసుకువచ్చారో ఆ పాపని, 8 ఏళ్ల పాపని, ఆ కూలి ఎవరైతే 18 ఏళ్ల యువకుడు, దీని మీద ఎలాంటి విచారణ చేపడతారనేది పోలీసులు మరి కొన్ని నిమిషాల్లో కూడా బయటకు రాబోతుంది. నిందితుడైతే ఎక్కడికి పోడు, ఇక్కడే ఉంటాడని చెప్పి ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతామని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్నారులపై జరుగుతున్నటువంటి అత్యాచారాల పట్ల ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే బీహార్ కు చెందినటువంటి కూలీ ఈ రోజు 8 ఏళ్ల బాలికపై చేసినటువంటి హత్యాయత్నం అయిండొచ్చు, అత్యాచారం అయిండొచ్చు. ఏదేమైనా కూడా అది బయటకు వచ్చేదాకా కూడా అనుమానాస్పద మృతిగా కూడా పోలీసులు నిర్ణయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి చిన్నారి 8 ఏళ్ల పాప అటు అడవిలో చెట్ల మధ్య పడిపోవడం ఇటు బాధ హృదయకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా బోరునను వినిపిస్తున్నారు. బీహార్ కు చెందినటువంటి వారుగా గుర్తించడం జరిగింది. వాళ్ళు పని నిమిత్తం బీహార్ నుంచి ఇక్కడికి రైస్ మిల్ లో వర్క్ చేస్తుంటారు. అదే బీహార్ కు చెందినటువంటి మరో కూలీ ఆ పాపను తీసుకెళ్లడం సీసీ ఫుటేజ్ లో ఇటు పోలీసులు కూడా దాన్ని చూసిన తర్వాత విచారణ అయితే వేగవంతం అయితే చేస్తున్నారు. ఇప్పటికే గండిపేట ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం 8 ఏళ్ల చిన్నారి బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరో 3-4 గంటల్లో నిందితుడి యొక్క ఆచూకీలు అయితే ఖచ్చితంగా కనుక్కుంటామని చెప్పి ఒకవైపు పోలీసులు అయితే దీని మీద ధీమా అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హోమ్ మినిస్టర్ కమలపూడి అనిత కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, ఎస్పీకి కూడా సిఫారసు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.